డబ్బుకు అమ్మడబోకుండా బెదిరింపులకు బెదరకుండా గెలిపించడంలో ఈ పులిందల తాలూకా ప్రజలు మించిన వారు ఈ రాష్ట్రంలోనే మరొకరు లేరని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. అయినా ఈ ఎన్నిక ఒక మహేశ్వరుడి కుటుంబానికో ఒక బీటెక్ రవికో కాదు ప్రజలారా. అయినా ఈ ఎన్నిక దేవగుడి ఆదినారాయణ రెడ్డికో లేకుంటే సీఎం రమేష్ నాయుడుకో మరొకరికో సంబంధించింది కాదు. ఈ ఎన్నిక 100కు 100% పులివెందుల తాలూకా ప్రజలకు, పులివెందులకు చంద్రబాబు నాయుడు యొక్క నీచత్వానికి ఇది పోటీ. ఈ పోటీ ఎవరికో కాదు, పులివెందులకు చంద్రబాబు నాయుడు నీచత్వానికి పోటీ. పులివెందుల ప్రజలు తన అభిమానాన్ని, విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒకవైపు, ఎదుదిరిగి జగన్మోహన్ రెడ్డికి అవమానం కలిగించాలనే చంద్రబాబు నాయుడు గారి నీచత్వం మరొక వైపు. ఇదే ఎన్నిక జరుగుతోంది. మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి నీచత్వం గెలుస్తుందా, పులివెందుల ప్రజల యొక్క అభిమానం గెలుస్తుంది, ఆ పులివెందుల ప్రజల యొక్క విశ్వాసం గెలుస్తుంది అంటే ఈ పులివెందుల తాలూకాలో పుట్టిన బిడ్డగా పులివెందులే గెలుస్తుంది. 100కు 100 గట్టిగా చెప్పగలుగుతా. కానీ పోలీస్ వ్యవస్థకు బాగా చెప్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థకు ఒక్క సైడు పూర్తిగా కొమ్ముగాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను మీరు ఇబ్బందులు పెట్టి ఎన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు మీరు కారణభూతులై ఫ్రీ పోలింగ్ కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దశగా మీరు ప్రయాణం చేయొద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. దయచేసి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలా, అన్ని వ్యవస్థలు పనిచేయాలా. ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో ఎవరైనా ఒక స్టోర్ డీలర్ పనిచేయలేదంటే, వాళ్ళకి అనుకూలంగా మారలేదంటే అప్పుడే విజిలెన్స్ వాళ్ళు పంపిస్తున్నారు. ఆడికి పోయి వాడిని తూకమై ఒక అర్ధ కేజీ బియ్యం ఎక్కువ ఉందో తక్కువ ఉంటే కనుక కేసు పెట్టు, వాడిని సస్పెండ్ చేయి. మారుతావా? స్టోర్ పోగొట్టుకుంటావా? మారుతావా? స్టోర్ పోగొట్టుకుంటావా? బిల్లు రావాలా, కాంట్రాక్ట్ బిల్లు తీసుకుంటావా? మా సైడ్ వచ్చావా? బిల్లు తీసుకుంటావా? మా సైడ్ వచ్చావా? ఒక కేసు ఉంది, పోలీస్ స్టేషన్లో కొట్టియాలనా? మా సైడ్ వచ్చావా? అంటే ప్రభుత్వం నుండి వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని డబ్బును ఏరులై పారించి దుర్మార్గాలు చేసి నాయకులు కొనుగోలు చేసి ఎన్నికల నాటికి ఫ్రీ పోలింగ్ కూడా జరపకుండా చేసి ఎన్నికల్లో గెలిచినామని చెప్పి అనిపించుకొని జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలనే మీ తలంపు మంచిది కాదని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులమైన మేము సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఈ ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని నమ్మిపోతున్నాం. నిజంగా మీకు మంచి పాలన అయితే చెప్పండి. పల్లెలో పోయినప్పుడు సంవత్సరమైంది మేము అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించగలిగినాం, మేము చెప్పిన హామీలను నెరవేర్చగలిగినాం. 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చినాం. ఒక 50 ఏళ్ళ 50 ఏళ్ళ అన్న దగ్గర పోయి అడగండి, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినామన్నా ఓటు మాకు పోయి అడుగు, ఏం చెప్తాడు అర్థమవుతుంది. ప్రతి ఆడపిల్లకు 1500 అని చెప్పినావు, ఇచ్చినా అని చెప్పి అడుగు, ఏమడుగుతుందో చెప్తారు. 1500 ఇచ్చినావా? 50 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చినావా? 60 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇచ్చినావా? నిరుద్యోగ భృతి 3000 ఇచ్చినావా? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? మెగా డిఎస్సి వేసినావా? రైతులకు 2 సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చినావా? 26,000 ఇచ్చినావా? 6,000 ఇచ్చినావా? 5,000 ఇచ్చినావా? ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చినావా? డిఆర్ ఇచ్చినావా? లేకుంటే ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ ఇచ్చినావా? అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలు పెంచినావా? ప్రైవేటు ఉద్యోగస్తుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసినావా? లేకుంటే వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా? వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చినావా? ఏం చేసినావో పల్లెల్లో చెప్పు. అవి చెప్పి మీరు గెలిచే ప్రయత్నం చేయాలి తప్ప మీ సుపరిపాలన మీకు నమ్మకం ఉంటే, మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి, శూన్యం కాబట్టి, మీరు గెలవలేరు కాబట్టి ధనాన్ని నమ్ముకొని, పోలీసు నమ్ముకొని మీరు పోటీ చేస్తున్నారు. నేను మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తానా, మాకు పోటీ మీరు కాదు. మాకు పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసింది ఈ జెడ్పీటీసీ స్థానానికి పోలీస్. మాకు పోటీ చేసింది పోలీస్. మేము పోటీ పడతా అనేది పోలీసులతోనే. నేను చెప్పేది అక్షర సత్యమని 5వ తారీఖు కొద్దిగా, 6వ తారీఖు కొద్దిగా, 7వ తారీఖు కొద్దిగా, 12వ తారీఖు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు అవగతమవుతుందనేది మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్తా ఉన్నా. అయితే మేము పట్టిన జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరిచినటువంటి కార్యకర్తలమైన నాయకులమైన మేము శ్వాస వదిలేదానికైనా సంసిద్ధమే తప్ప, త్యాగాలకైనా సంసిద్ధమే తప్ప వెనుదిరిగిపోవడం అంటూ ఉండదు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తాం. గెలుస్తాం.
వైఎస్ కుటుంబం చీలిపోయింది, ప్రజల్లో అదే అభిప్రాయం అనేది రెండు ప్రశ్నలు అవుతుంది. వైఎస్ కుటుంబంలో కొద్దిగా ఏదైనా భేదాభిప్రాయం చీలిపోయిన దానికి ప్రజలు చీలిపోయేదానికి ఏం సంబంధం ఉంది? ప్రశ్నే తప్పు. వైఎస్ కుటుంబంలో ఏదైనా చీలికలు వచ్చినాయంటే అది సమాధానం చెప్తాం. ఆ కుటుంబానికి చీలిపోయిన దానికి ప్రజల్లో చీలికలు వచ్చేదానికి ఏం లేదు. ఎవరు చీలిపోయినారు? అవినాష్ రెడ్డి అట్టే ఉన్నాడు, మనోహర్ రెడ్డి అట్టే ఉన్నాడు, భాస్కర్ రెడ్డి అట్టే ఉన్నాడు, జార్జి రెడ్డి అందరూ అట్టే ఉన్నారు. ఎవరు లేరు. ఒక్క షర్మిలమ్మ ఒకటి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది అంతే. అట్లా ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు ఇంటుంటే 2-3 పార్టీలు ఉన్నాయి. ఏది వదినం ఒక పార్టీ ఉంది. ఎవరు వదినం అంటే ఎవరు? ఒక పార్టీ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక సైడ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఒకటి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఒకటి ఉన్నాడు, 36 రకాలు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే. మరి అది ఎట్లా? ఆ పార్టీలో ఎక్కడ రక్త సంబంధికులు అన్నదమ్ములు పోటీ చేసిన దాఖలాలు లేవు. కేటీఆర్ చెల్లెలు మనస్పర్ధ అది పెద్ద పాయింట్ కాదు. ఇక్కడ ప్రజలు చీలిక అనేది లేదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చీలిక అనేది కూడా లేదు. చెల్లెలు ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇంకా పోలీసులకు ఎటువంటి ఆలోచన లేదు, మీరే కలిగిస్తున్నారు. రేపు ఏదైనా జరిగితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరు మీరు పుట్టిస్తున్నారు ఆలోచనలు కేసు పెట్టడానికి? నేను చెప్తాను కదా, ఈరోజు 4వ తారీఖు ఇది, 5వ తారీఖు ఏంది, 6వ తారీఖు ఏంది, 9వ తారీఖు ఏంది, 12వ తారీఖు ఏంది చూడు. 12వ తారీఖు ఎలక్షన్ అయిపోయే నాటికి ఈ జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఎన్ని దుర్మార్గాలు పోలీసులు చేయాలనో, ఎంత రాసి రంపాన మమ్మల్ని పెట్టాలనో గమనించమను. ఇది ఏమీ జరగకుండా ఫ్రీ పోలింగ్ జరిగి నిజాయితీగా చేసినారనుకో, పోలీసుల కాలు కడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటాడు రాచమల్లు. ఛాలెంజ్ ఇది. జరపమను. 3000 ఓట్లకు తక్కువ గెలిచే తూ నా కొడుకుని ఎంగిలి ముయ్యమను. మా మీద ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే 100% ఏమీ లేదు. డబ్బు పోలీస్, డబ్బు పోలీస్, డబ్బు పోలీస్. చెప్తాను కదా, కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. లక్షకు 10, 10కి 1 కోటి, 1కోటికి 6. ఇంకేముంది? బల్లాండనే ఇచ్చినారు 4 కోట్లు ఇచ్చామరా అని. ఇంకేముంది? నేను 20 కోట్లు ఇచ్చి నాకు 20 కోట్లకు నేను పోతా అంటే నాకు 20 కోట్లు ఇచ్చారు. అన్నకు 30 కోట్లు ఇచ్చి అమ్మడపోతా అంటే అన్న కూడా పిలిచారు రామసుబడని కూడా. ఏమంటే రామసుబడని అమ్మడబోడు, మేము అమ్మడబోం కాబట్టి మమ్మల్ని అడగడంలే అంతే. లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు నాకు. లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు. రాలేకపోయినా వాళ్ళు ఆ పక్కనే ఉండి ఒక 10 తీసుకో, కోవర్టుగా పనిచేయి మాకని చెప్పి. అంటే ఏ దానికి అది ఉంది. మా సైడ్ వచ్చావా ఒక రేటు, కోవర్టుగా పనిచేస్తావా ఒక సైడు. మా సైడ్ రాలే, కోవర్టుగా చేయలే. మా అపోజిషన్ వాళ్ళ దగ్గర ఇంకో మాట, ఏం గెలిచినా కానీ మీకేం పేరు వస్తుందా, మనలో వాని బల్లానుడికే పేరు వస్తుంది, ఇంకోనికే పేరు వస్తుంది, మీరంతా అపోజిషన్ వాళ్ళు కదా, మాకు సాయం చేయండి. ఇట్ట పడితే ఇట్ట, అట్ట పడితే అట్ట, ఎట్ట పడితే అట్ట. ఇప్పుడు ఒక్కటే ఎంతసేపు ఉండే రాజకీయాల్లో